గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో వెంచేసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామివారి పల్లెర జాతర వార్షిక మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మేరకు ఏఆర్ డీఎస్పీ ఏడుకొండల రెడ్డి మీడియాతో మాట్లాడారు. వీరభద్ర స్వామివారి వార్షిక మహోత్సవాల గురించి వివరించారు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. నమస్కారం. శ్రీ వీరభద్ర స్వామి వారు ఇక్కడ డిపిఓలో డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో వేంచేసి ఉన్నారు. స్వామివారిది ప్రతి ఏటా కూడా ఈ యొక్క పల్లెర జాతర అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సోదరులు మాతో కలిసి ఉన్నటువంటి బయట ఎంతోమంది కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం అనేది జరుగుతుంది. ఈ స్వామివారు చాలా శక్తి గలవారని చెప్పి మేమందరం కూడా నమ్మి స్వామివారిని ఎప్పుడు కూడా కొలుస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క స్వామివారి జాతర అనేది జరుగుతూ ఉంటుంది. ఉదయం 6 గంటలకే ఈ కార్యక్రమాలు అనేది స్టార్ట్ అయినాయి. విఘ్నేశ్వర పూజ, మొదటగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనము, మండపారాధన, అఖండం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కలశ స్థాపన, వీరభద్ర స్వామి వారికి పంచామృతాలు నవరత్నములతో మహారుద్రాభిషేకము, నానావిధ పరిమళ పుష్పములు, మారేడు దళములు, బిల్వపత్రములతో పూజలు, స్వామివారికి ప్రత్యేక అలంకరణ, సర్వజన సంరక్షణార్థము, సమప్త స్వామివారి రక్షణార్థము, సర్వదోష పరిహారార్థము, అఘోర శాంతి రుద్రహోమం, స్వామివారికి ఆనకట్టుట, బియ్యం కొలత, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాదములు వితరణ. సాయంత్రం విఘ్నేశ్వర పూజ, హోమం, కలశ పూజ, స్వామివారి పల్లెర జాతర, ఊరేగింపు మహోత్సవం, పూర్ణాహుతి, ఆట విడుపు, బియ్యం కొలత, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదముల వితరణ. రాత్రి 7:30 ముక్కోటి దీపార్చన కూడా స్వామివారికి సమర్పించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాత్రి 8 గంటలకు అన్న సంతర్పణ. కావున గుంటూరు పోలీసు వారు భక్తులందరికీ కూడా ఈ యొక్క వీరభద్ర స్వామి, భద్రకాళి అమ్మవార్ల పల్లెర జాతరలో పాల్గొని స్వామివారిని మన యొక్క వేషధారణ, మన యొక్క ఘోషతో స్వామివారిని ఆనందింపజేసి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని సర్వే జన సుఖినో భవంతు.